శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాదిరాక్షసాం సీతా శాంతి సమాయుక్తా ఆత్మారామో విరాజతే. ఆత్మారామో విరాజతే. ఆత్మస్వరూప బంధుగణ. ఇప్పుడు 18వ అధ్యాయం అంటే మోక్ష సన్యాస యోగ అంటారు. నిజానికి ఈ అధ్యాయం తర్వాత మీరందరూ ముక్తులుగా మీకు అనుభూతి చెందాలి. అంటే మోక్షం వస్తుందా అంటే బయట నుండి వచ్చేది కాదు, మీరు అయ్యే ఉన్నారు. దానికి అడ్డంకులుగా ఉన్నటువంటి ఆ ప్రతిబంధకాలు ఏవైతే ఉన్నాయో, ఆ పొరలు, ఆ తెర, అవి తొలగిపోతాయి అంటే. అందువలన ఇప్పుడు ఈ అధ్యాయానికి బీజం అంటే మూలం ఏంటి? అర్జునుడి ప్రశ్న. అర్జునుడు ఏం కోరుకుంటున్నాడు? ఏదో ఒక రకంగా నేను సన్యాసం తీసుకునే విధంగా ఒక్కసారి నాకు సూచన ఇవ్వు అని తహతహలు ఆడుతున్నాడు అర్జునుడు. ఆయన స్వభావం అంతా తెలుసుకున్నటువంటి భగవాన్ శ్రీకృష్ణ ఏమంటున్నారంటే, అయ్యా, నువ్వు ఎన్ని ప్రశ్నలు అడిగినా, ఏ విధంగా తిప్పి తిప్పి అడిగినా నీవు సన్యాసికి ఇంకా యోగ్యత రాలేదు, నువ్వు అరుడువు కాదు. ఇప్పుడు సన్యాసం ఒకవేళ తీసుకుంటే ఋషికేశులు వెళ్ళి సన్యాసులందరికీ ఒక సంఘంలాగా పెట్టి సాధు సంత సమ్మేళన సభలు పెట్టి, ఇంకా కోపం వస్తే అక్కడ కూడా ఏదో ధనస్సు తీసుకొని ఆ చెట్లని అన్నిటిని కూడా మొత్తం ఫినిష్ చేసేస్తావేమో. ఎందుకు? నువ్వు సంసిద్ధంగా లేవు, నీ మనసు ఇంకా సంసిద్ధం కాలేదు అని భగవానికి తెలుసు. అయితే ఏమడిగాడు అర్జునుడు? ఏ మహాబాహో, ఏ ఋషికేశ, ఏ కేశిని సూదన స్తుతి చేస్తున్నాడు. ఏదో రకంగా మెల్లగా నాకైన ఓకే సర్లే, ఓకే హరిద్వార్ పో, ఋషికేశ్ పో అంటారేమని ఆశ. సన్యాసస్య తత్వము త్యాగస్య తత్వము అంటే సన్యాసమునకు త్యాగమునకు ఉన్న భేదం ఏమిటి? అసలు సన్యాసం అంటే అసలు తత్వం, దాని రహస్యం ఏమిటి? త్యాగము యొక్క తత్వము రహస్యం ఏమిటి అడిగా. అయితే భగవాను తన యొక్క అభిప్రాయం పూర్తిగా నిశ్చయమైనటువంటి అభిప్రాయం చెప్పకుండా, అంతకు ముందే పెద్దలు, పండితులు, ఋషులు భిన్న భిన్న అభిప్రాయాలతో ఉంటారు. అందుకే అనేక సిద్ధాంతాలు వచ్చాయి మనలో. సాంఖ్య, యోగ, నైయాయిక, యోగ, తర్వాత వైశేషిక, ఇలా బోర్డు వచ్చాయి. న్యాయ అని అనేక, పూర్వమీమాంస, ఉత్తరమీమాంస, ఇవన్నీ చెప్తారు. అయితే అప్పుడేమంటున్నారు? కామ్యానాం కర్మణాం న్యాసం సన్యాస కవయో విదు. కొంతమంది చెప్తున్నారు ఏమని అంటే, జనరల్గా కర్మలు ఎన్ని ఉంటాయని చెప్పాము? 5 రకాలు చెప్పాం. ఏంటవి అంటే నిత్య కర్మలు, కామ్య కర్మలు, నిషిద్ధ కర్మలు, ప్రాయశ్చిత్త కర్మలు, నైమిత్తిక కర్మలు అంటారు. 5 రకాలు. అయితే ఇక్కడ సన్యాసం అంటే ఏమిటంటే
కామ్య కర్మలు, నిషిద్ధ కర్మలు, ప్రాయశ్చిత్త కర్మలు, ఈ మూడింటిని విడిచిపెట్టడమే, త్యజించడమే సన్యాసము అని కొంతమంది చెప్పారు. మరి త్యాగం అంటే ఏమో చెప్పాలి కదా. అంటే నిత్య నైమిత్తిక కర్మలు, నిత్య అంటే నిరంతర ప్రతిరోజు చేసేవి, సంధ్యావందనాది పూజలు చేస్తాం. నైమిత్తిక కర్మలు అంటే శ్రాద్ధాది తర్పణాలు, మన యొక్క పుట్టినరోజు ఉత్సవాలు, వివాహ ఉత్సవాలు చేస్తుంటారు ఇలాంటివి. సో ఇప్పుడు సంవత్సరానికి 6 నెలలకు ఒకసారి వస్తుంటాయి కొన్ని కొన్ని. వీటి యందు ఫలత్యాగ అంటే చేస్తారు, రిజల్ట్ మీద ఎటువంటి ఆసక్తి లేకుండా చేయడాన్ని త్యాగం అంటారని చెప్పారు. సర్వకర్మ ఫలత్యాగం త్యాగం అంటారు. ఇంకేమంటున్నారు? త్యాజ్యం దోషవదిత్యేకే, త్యాజ్యం దోషవదిత్యేకే, త్యాజ్యం దోషవదిత్యేకే, కర్మ ప్రాహుర్మనీషిణః, కర్మ ప్రాహుర్మనీషిణః, కర్మ ప్రాహుర్మనీషిణః, యజ్ఞదాన తపః కర్మ, యజ్ఞదాన తపః కర్మ, యజ్ఞదాన తపః కర్మ, న త్యాజ్యమితి చాపరే, న త్యాజ్యమితి చాపరే, న త్యాజ్యమితి చాపరే, త్యాజ్యం దోషవదిత్యేకే, కర్మ ప్రాహుర్మనీషిణః, త్యాజ్యం దోషవదిత్యేకే, కర్మ ప్రాహుర్మనీషిణః, త్యాజ్యం దోషవదిత్యేకే, కర్మ ప్రాహుర్మనీషిణః, యజ్ఞదాన తపః కర్మ, న త్యాజ్యమితి చాపరే, యజ్ఞదాన తపః కర్మ, న త్యాజ్యమితి చాపరే, యజ్ఞదాన తపః కర్మ, న త్యాజ్యమితి చాపరే. ఇప్పుడు త్యాజ్యం అంటే కొంతమంది ఏమంటున్నారంటే కర్మలన్నీ కూడా దోషంతో మిళితమై ఉంటాయి. ఏ కర్మ అయినా దోషవత్, కర్మలన్నీ త్యాజ్యం, అన్ని త్యజించాలి. ఇక్కడ సన్యాసి దగ్గరే ప్రాబ్లం, త్యాగం దగ్గర ఎవరికి ప్రాబ్లం లేదు. ఏంటి త్యాగం అంటే? ఏంటంటే మీరు నిత్య నైమిత్య కర్మలు చేసేటప్పుడు మిగతా 3 వదిలేయండి, అవి ఇందులోకి రావు ఈ రింగులోకి. ఏంటివి? కామ్య కర్మలు, నిషిద్ధ కర్మలు, ప్రాయశ్చిత్త కర్మలు. అవి విడిచిపెడితే ఇంక 2 మిగిలాయి. ఆ రెండింటిని చేస్తూ కర్మ ఫలము యందు ఆసక్తి త్యాగం చేస్తే దాన్ని త్యాగం అంటారు. దాంట్లో ఎవరికి ఎటువంటి ఇది లేదు, అందరికి ఆమోదమే. కానీ ఈ సన్యాసం దగ్గర ప్రాబ్లం ఏంటి? సన్యాసం కొంతమంది అంటారు ప్రతి కర్మ దోషములతో మిళితమై ఉంటుంది, మిశ్రమంగా ఉంటుంది, కాబట్టి ఆ నిత్య నైమిత్య కర్మలు కూడా త్యాజ్యమేవా అని కొంతమంది అన్నారంట పెద్దవాళ్ళు. ఎవరు? మనీషిణ, మంచి మేధావులు, తెలివైన వాళ్ళు. ఏవో ఈ ఓట్ బ్యాంక్ రాజకీయాల్లాగా ఏదో పెద్ద కొంతమంది జనము అంత గ్యాదర్ అయ్యి వాళ్ళు చెప్పినటువంటి అభిప్రాయం కాదు అది, మనీషిణ. అయితే ఇంకొంతమంది ఏమంటున్నారు, కొంతమంది యజ్ఞదాన తపః కర్మ నా త్యాజ్యమితి. ఇక్కడ యజ్ఞదాన తపః కర్మ అంటే ఏంటంటే నిత్య నైమిత్తిక కర్మలు అని అర్థం చేసుకోవాలి మనం. ఎందుకంటే మనం ఈ నిత్య నైమిత్తిక కర్మల్లోనే పంచమహాయజ్ఞాలు ఉంటాయి. పంచమహాయజ్ఞాల్లోనే యజ్ఞాల్లోనే యజ్ఞదాన తప ఉంటుంది, తపస్సు.
అందువలన వీరేమంటున్నారంటే నువ్వు ఏదైనా చెయ్యండి, కానీ యజ్ఞదాన తపస్ అంటే నిత్య నైమిత్య కర్మలు విడిచిపెట్టడానికి వీలు లేదు. అయితే మీరు ఒకటి చెప్పాలి, యజ్ఞదాన తపస్సు అనేవి రెండు రకాలైనటువంటి ఫలాలు ఇస్తాయి. ఒకటి లౌకిక ఫలాలు, రెండు ఆధ్యాత్మిక ఫలాలు ఇస్తాయి ఫలాలు. అందువలన ఇప్పుడు ఏమంటున్నారు, యజ్ఞదాన తపకర్మ నా త్యాజ్యమితి చ అపరే. అపరంటే మరికొందరు. అందువలన యజ్ఞము దానము తపస్సులుగా ఏం తీసుకోవాలి మనము, నిత్య నైమిత్య కర్మలు అంటే మీ వ్యక్తిగత ధర్మాలు, మీ కుటుంబ ధర్మము, సామాజిక ధర్మము, ఇవన్నీ మనం తీసుకోవాలి దీంట్లో. అందువలన అవి మీరు ఇతరులకు సేవగా చేస్తున్నారు అంటే ఒక విధంగా చెప్పాలంటే పంచమహాయజ్ఞాలుగా మీరు అనుకోవచ్చు. ఏంటవి పంచమహాయజ్ఞాలు? దైవయజ్ఞము, ఋషి యజ్ఞము, పితృయజ్ఞము, మనుష్య యజ్ఞము, భూతయజ్ఞము చెప్పాము. మనం చాలా విస్తారంగా చూసాం 3వ అధ్యాయంలో. అయితే కొంతమంది అంటారు, నేను వేదాంతం చదువుతున్నాను, భగవద్గీత ఉపనిషత్తులు చదువుతున్నాను కాబట్టి నిత్య పూజలు చేయాల్సిన అవసరం లేదు అంటారు కొంతమంది. అసలు దీపం కూడా వెలిగించను, ఎందుకో అంతా లోపలే 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 అనుకోండి. కానీ అది నిజమే. ఎందుకంటే మాండూక్య ఉపనిషత్తు, బృహదారణ్యక ఉపనిషత్తు, పెద్ద పెద్ద ఉపనిషత్తుల్లో అష్టావక్ర గీత, అవధూత గీత, ఇలాగా నైష్కర్మ సిద్ధి, అద్వైత సిద్ధి, పెద్ద పెద్ద గ్రంథాలు ఉన్నాయి. వాళ్ళు నిజంగా చెప్పారు. ఏమని చెప్పారు అంటే, ఎవరైతే కేవలము పైన అంటే ద్వైతంగా ఈశ్వర వేరు నేను వేరు అని ఎవరైతే ఉపాసన కేవలం పూజకే పరిమితం అవుతారో వారిని కృపణః అంటారని చెప్పారు గౌడపాదాచార్య. ఉపాసనాశ్రితో ధర్మా జాతే బ్రహ్మని వర్తతే ప్రాగుత్పత్తేరజం సర్వం తేనాశౌ కృపణా స్మృతః. అందువలన మనము ఆ వాక్యాన్ని మనం తీసుకోకూడదు. ఎందుకు? అది ఇంతకీ ఎవరికి చెప్పారు అంటే, ఎవరైతే మనం చూసాం మనకి ప్రయత్నం అవసరం, మనకి ఈశ్వర అనుగ్రహం తప్పనిసరి, మనలో దైవీ సంపత్తి మెండుగా ఉండి తీరాలి. ఇవి ఉన్నప్పుడు ఇక ఎటువంటి పూజలు ఉపాసన మీకు అక్కర్లేదు. ఎందుకు? వాటి స్థానములో నిరంతరము ఈ భగవద్గీత ఉపనిషత్తుల అధ్యయనం చేస్తుంటారు, శ్రవణము, తరువాత మననము, నిధిధ్యాసనం చేసుకుంటారు. అప్పుడు పంచమహాయజ్ఞాలు కూడా మీ నుండి జారిపోతాయి. అప్పుడు యజ్ఞదాన తపస్సులు చేయాల్సిన పని లేదు. కానీ అంతవరకు మీ ప్రయత్నం చెయ్యాలి. మీకు ఈశ్వర అనుగ్రహం పుష్కలంగా ఉండాలి మీ అందు. అందువలన మీలో ఆ సద్గుణాలు, దైవీ సంపత్తి మెండుగా వృద్ధి చెందాలి. అందువలన అవి చేయకుండా ఆపడానికి వీల్లేదు. ఎందుకు? ఒకవేళ ఆందోళన కలుగు చేసినట్లయితే వాటిని ఎలా మనం బయట పంపేసి చెప్పండి. అందువల్ల మన కర్మల వలన ఎప్పుడు, కామ్య కర్మల వలన ఎప్పుడు మన ఆందోళన బయట పోదు. కానీ మీరు ఒకటి చూడండి, యజ్ఞదాన తపస్కర్మలు అనేవి కేవలం ఈశ్వరార్పణంగా ఆధ్యాత్మిక వృద్ధి కోసం చేస్తే ఏమవుతుంది? అనన్యాశ్చింతయంతో మా ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అంటే మొత్తము ఈశ్వరుడు ఇక్కడ మనకి ప్రతిజ్ఞ చేశారు. ఎలా ప్రతిజ్ఞ చేశారు? అవన్నీ నా మీద మీరు విడిచిపెడితే మీ యోగక్షేమాలు నేను తీసుకుంటాను, కాంట్రాక్ట్ తీసుకుంటాను. మనం చూడండి, వివాహం ఇలాంటి పెద్ద పెద్ద కార్యక్రమాలు చేసేటప్పుడు అక్కడ భిక్ష, విందు, భోజనాలు మనం ఏర్పాటు చేయలేము. ఒక్కొక్కసారి
మనం ఏం చేస్తాము? క్యాటరింగ్ ఇస్తాం. అదేవిధంగా మీ జీవితంలో మీరు నిర్వర్తించవలసినటువంటి ఇంకేమైనా ఉన్నప్పటికీ అవన్నీ ఆ క్యాటరింగ్ కాంట్రాక్ట్ అనేది ఈశ్వరుడు తీసుకుంటాడు మనది. మీకు ఆయన మీద డౌట్ పడకూడదు, ఆయన చాలా బాగా చేస్తారు మనకంటే. సో అందుకే మనకి మహాత్ములు ఏమన్నారంటే, కర్మలను పూర్తిగా త్యజించకండి, యజ్ఞదాన తపస్సులు అనేవి చెయ్యండి అంటారు మరికొందరు. ఎందుకు? అవి చేస్తేనే ఈశ్వర అనుగ్రహము వస్తుంది, యోగక్షేమాలు ఆయన తీసుకుంటారు మెల్లగా. ఇప్పుడు మీరు చూడండి, మీకు ఒక క్లారిటీ చెప్పేస్తాను, గుర్తుపెట్టుకోవాలి. అంటే 2-3 శ్లోకాలలో భగవాను తన అభిప్రాయం చెప్పలేదు. మరోసారి చెప్తున్నా, ఏం చెప్పారు? త్యాగం అంటే ఏం చెప్తున్నారు మిగతా మహాత్ములు? త్యాగం అంటే నిత్య నైమిత్య కర్మలు చెయ్యాలి, కానీ వాటి కర్మ ఫలాలని త్యజించాలి. దేంతో త్యజించాలి? మనస్సు ద్వారా. వచ్చిన ఫలాన్ని మీరు ఇలాగా ద్రవ్య పదార్థాలు త్యజించడం కాదు, మనస్సు ద్వారా ఆసక్తి ఉండకూడదు, దాన్ని త్యాగం. కానీ సన్యాసం అంటే ఇక్కడ అభిప్రాయాలు మారాయి, చెప్పాను కదా. ఏంటి? కామ్య కర్మలు, నిషిద్ధ కర్మలు, ప్రాయశ్చిత్త కర్మలను త్యజించడమే సన్యాసము. 2వ శ్లోకంలో చెప్పారు. 3వ శ్లోకంలో ఏం చెప్పారు సన్యాసం గురించి? 2 అభిప్రాయాలు చెప్పారు ఇక్కడ. 2 అభిప్రాయాలు ఏంటి అంటే, అసలు నిత్య నైమిత్య కర్మలు కూడా త్యజించాలి అని కొంతమంది అన్నారు, ఒక గ్రూపు. ఇప్పుడు దాన్ని అంటే ఏంటి? 5 రకాల కర్మలను కూడా త్యజించడమే సంపూర్ణ సన్యాసం అంటారని. అది ఇంకొంతమంది మహాత్ములు ఏమంటున్నారంటే, నిత్య నైమిత్య కర్మలు త్యజించకూడదు, అది నీ యొక్క ఆధ్యాత్మిక వృద్ధికి ఉపయోగపడుతుంది, నీకు పుణ్యాన్ని అందిస్తుంది అని చెప్తున్నారు. ఎటువంటి పుణ్యము? పుణ్యం కూడా 2 రకాలు, లౌకిక పుణ్యము, ఆధ్యాత్మిక పుణ్యము అంటారు. అందువలన ఆధ్యాత్మిక పుణ్యము నీకు కావాలంటే యజ్ఞదాన తపస్సులు చేసి తీరాలి అని కొంతమంది మహాత్ముల యొక్క అభిప్రాయము. ఇప్పుడు ఏమంటున్నారు? ఈ మహాత్ముల అభిప్రాయం అయిపోయింది, ఇక్కడ భగవాన్ అభిప్రాయం చెప్పాలి కదా. అందువలన ఇవన్నీ చిన్న మనకి జిల్లా కోర్టులు, దగ్గర మహా అయితే హైకోర్టు లాగా చెప్పారు మహాత్ముల యొక్క అభిప్రాయాలు. ఇప్పుడు భగవాను అల్టిమేట్ తీర్పు వస్తుంది, వెర్డిక్ట్, ద ఫైనల్ జడ్జిమెంట్ డే అంటారు కదా. ఇప్పుడు భగవాన్ చెప్తున్నారు అన్నమాట. ఏమని అంటే, నిశ్చయం శృణు మే తత్ర, నిశ్చయం శృణు మే తత్ర, నిశ్చయం శృణు మే తత్ర, త్యాగే భరత సత్తమా, త్యాగే భరత సత్తమా, త్యాగే భరత సత్తమా, త్యాగో హి పురుష వ్యాఘ్ర, త్యాగో హి పురుష వ్యాఘ్ర, త్యాగో హి పురుష వ్యాఘ్ర, త్రివిధ సంప్రకీర్తితః, త్రివిధ సంప్రకీర్తితః, త్రివిధ సంప్రకీర్తితః, నిశ్చయం శృణు మే తత్ర, త్యాగే భరత సప్తమా, నిశ్చయం శృణు మే తత్ర, త్యాగే భరత సత్తమా, నిశ్చయం శృణు మే తత్ర, త్యాగే భరత సత్తమా, త్యాగో హి పురుష వ్యాఘ్ర, త్రివిధ సంప్రకీర్తితః, త్యాగో హి పురుష వ్యాఘ్ర, త్రివిధ సంప్రకీర్తితః, త్యాగో హి పురుష వ్యాఘ్ర, త్రివిధ సంప్రకీర్తితః. ఉత్తమం.
ఇప్పుడు కృష్ణార్జునులు ఎలా ఉంటారంటే మన చదరంగం ఆడుతారు చూడండి, చెస్, అలా ఉంటదన్నమాట. అర్జునుడు బాగా తెలివితేటలు వాడాడు. ఏంటి, శ్రీకృష్ణుని 3-4 పదాలతో పొగిడితే ఆయన ఏదో ఈ పొగడతలు పడిపోయి నా లోపల ఉన్నటువంటి కోరికను తీర్చేస్తారేమో ఆశపడి, ఓ కేశవ, ఓ మహాబాహో, ఓ కేశని శోధన అని పొగిడాడు. మరి శ్రీకృష్ణ ఆయన కంటే స్మార్ట్ కదా, చెప్పాం కదా. ఆయన ఒక ఎత్తు వేస్తే ఈయన 10 ఎత్తులు వేస్తాడు. ఈయన అసలే రింగ్ మాస్టర్. ఈయన అసలే ఎలాంటి అంటే కింగ్ మేకరు, కింగ్ కాకపోయినా. కాబట్టి కృష్ణ ఏమంటున్నారంటే, ఓ భరత సప్తమా, అబ్బా భరత సప్తమా అంటే ఓ భరత వంశంలో శ్రేష్ఠుడా. తమ అన్నారంటే గ్రేటెస్ట్ పర్సన్, అంటే ఈ కురు వంశంలో, ఈ భరత వంశంలోనే గొప్ప శ్రేష్టమైనటువంటి ఓ అర్జున. శ్రీకృష్ణ తెలుసు, ఇంత లాగి లాగి చెప్పినప్పటికీ ఇంకా నీకు త్యాగము సన్యాసం కూడా అడుగుతున్నావంటే నువ్వు ఎంత గొప్పడువో నాకు తెలుసు. లోపల ఉంచుకొని బయటికి ఓ భరత సప్తమా అంటున్నా. భరత సప్తమ అని ఒకటే కాదు, పురుష వ్యాఘ్ర. వ్యాఘ్ర అంటే పులి, చూసారా, పులి, కొమరం పులి, ఏవో గబ్బర్ పులి, పులి తీస్తారు మన వాళ్ళు సినిమాలు కూడా వినుంటారు మీరు. పులి అంటే అంటే ఇంకా చాలా ధైర్య సాహసాలకి పెట్టింది పేరు అన్నమాట మాట. పురుష వ్యాఘ్ర అంటే మనుషులందరిలో కూడా శ్రేష్టమైనటువంటి టైగర్. టైగర్ అంటారు మనం, టైగర్ టైంకి రాడు అంటారు మన వాళ్ళు. అందువలన ఎందుకు టైంకి వస్తే ఆయన పట్టించుకోరు కదా, అందుకే లేటుగా వస్తారండి మన వాళ్ళు, పెద్దవాళ్ళందరూ. పురుష వ్యాఘ్ర ఓ భరత సప్తమ అని భగవాన్ కూడా ఒక చిన్న పవర్తను పొగిడారు అర్జునుడికి. అయితే ఏమంటున్నారంటే మీరు ఒకసారి గమనించాలి, ఇక్కడ శాస్త్రం ఏం చెప్తుంది, సన్యాసం అనేది అందరికీ తీసుకునేది కాదు. నీకేదో డబ్బులు ఉన్నాయని హ్యాండ్ బ్యాగ్లు వేసుకొని నేను షాపింగ్ కానీ, విండో షాపింగ్ కానీ రకరకాల పేర్లు పెట్టి మనం వెళ్ళడానికి కాదు సన్యాసం తీసుకోవడానికి. మిగతా మహాత్ములు ఏం చెప్పారు, అసలు ఎవరు సన్యాసి తీసుకోవాలి, ఎవరికి సన్యాసం అనేది చెప్పకుండానే చెప్పేశారు. భగవాన్ ఏమంటున్నారంటే ఇంతకీ సన్యాసం అనేది అందరూ తీసుకునేది కాదు. ఎందుకు కాదు అంటే మన సన్యాసం అనేది మనకు ఒక పద్ధతిలో పెట్టారు. 2 రకాల సన్యాసులు ఉన్నాయి మనలో. ఏంటి, సహజంగా అదొక క్రతువుగా ఏర్పాటు చేసి మీకు కొత్త కాషాయాంబరాలు ధరింపజేసి దానికి ముండేం చేసుకొని యజ్ఞోపవీతము పిలక అవన్నీ తీయించి గురువు గారు మీకు సన్యాసాశ్రమం ఇస్తారు. దాన్ని ఆశ్రమ సన్యాసి అంటారు. అప్పుడేమవుతుంది, ఇక మీరు కొంతమంది 2 రకాలుగా ఉంటారు. కేవలము ఈ బ్రహ్మ విద్య అంటే శ్రవణము మననము నిధిధ్యాసనం చేయడానికి నాకంత ప్రతిబంధకాలు ఉన్నాయి, నాకు ఈ లౌకిక మీద వ్యవహారం మీద ఎటువంటి శ్రద్ధ లేదు అని ఎవరైతే పూర్తిగా పరిపక్వత చెందినటువంటి ఆ మెచ్యూరిటీ కలిగి ఉంటారు, అంటే మనస్సు సంసిద్ధత కలిగి ఉన్నదో వారు మాత్రం సన్యాసం తీసుకోవాలి. అందువలన ఈ సన్యాసం ఎవరికి ఇస్తారు అని మీరు అడిగితే అప్పుడు ఏం చెయ్యాలి, వారి యొక్క కర్తవ్య ధర్మాలు ఏవైతే ఉంటాయో అవన్నీ నెరవేర్చి అంతఃకరణ శుద్ధి పొందాక, అంటే ఈ యజ్ఞదాన తపస్కర్మలు పంచమహాయజ్ఞాలు పూర్తి చేస్తుంటే వారి చిత్త శుద్ధి బాగా పవిత్రమైన హృదయము అంతఃకరణము మనస్సు సంసిద్ధత పొందినప్పుడు సన్యాసము స్వీకరించాలి అని చెప్పింది శాస్త్రం. అలా కలగకుండా సన్యాసం తీసుకున్నారు అనుకోండి, అంటే ఎవరినో ఊహించుకొని నేను ఆనందమయ మాతను ఊహించుకున్నాను, నేను శారదాదేవిలాగా అయిపోతాను, నేను జిల్లేలమ్మముడి అమ్మ అమృతానందమయ మాత వివేకానంద స్వామి, శివానంద స్వామి, దయానంద స్వామి, చంద్రశేఖర పరమాచార్య, ఎవరో గొప్పవాళ్ళు ఉన్నారు, రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, రామతీర్థ, ఇలా మనము ఒకరిని ఊహించుకొని నేను కూడా అయిపోతున్నానంటే చాలా ఇబ్బందులు కష్టాలు పడతారు సన్యాసులు. అందువలన అలా గాబరగా
ఒక టెంప్ట్ అయిపోయి ఒక ఫ్యాషనేషన్గా సన్యాసం తీసుకుంటే వారికి నష్టము, సమాజానికి నష్టము, సన్యాస ఆశ్రమానికి అంటే సన్యాస ధర్మానికి కూడా అపరాధం చేసినట్టు అవుతుంది. అందువల్ల శాస్త్రం సన్యాస ఆశ్రమాన్ని ఉత్తమ ఆశ్రమంగా పైన పెట్టింది. దాన్ని ఎవరు చేరుకుంటారో నీ ఇష్టం. అందువల్ల గృహస్థుగా నీ ధర్మము నెరవేర్చు, చిత్తశుద్ధి పొందు ఫస్ట్. అప్పుడు కావాలంటే సన్యాసాశ్రమాన్ని ఒక గొప్పగా ప్రేమతో, అభిమానముతో, ప్రీతితో సన్యాసాశ్రమాన్ని స్వీకరించు అని చెప్పారు. అందువల్ల అర్జునుడు ఇప్పుడు ఆయన మాటలు తీరు తెన్నులు చూస్తే భగవాన్ కృష్ణకి అర్థమైంది, నీవు ఇంకా సన్యాసికి అర్హత లేదు అర్జున. ఎందుకంటే ఇంక నీ యొక్క వ్యావహారిక గృహస్థ క్షత్రియ ధర్మం ఇక మిగిలి ఉన్నది ఇంకా. అందువలన నువ్వు కాస్త దీన్ని పూర్తి చేయి. అందువలన మనకు తెలియని సన్యాసి నిర్వచనాన్ని భగవాన్ శ్రీకృష్ణ పక్కన పెట్టాడు. అంటే మనం ఏమనుకుంటాము, ఏదో మంచి రోజు చూసి ఒక గురువు గారు సన్యాసం ఇస్తే ఇచ్చారు, లేకపోతే నేనే ఒక నది తటాకానికి వెళ్ళి అక్కడే సూర్యుడిని సాక్షిగా పెట్టి కాషాయ వస్త్రాలు ధరించి అలా సన్యాసం తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది. అవి నాకు తెలుసు వాళ్ళు. అందువలన ఇలా తీసుకోవడం అనేది మనకు తెలుసు బయట. కానీ ఇక్కడ భగవాన్ శ్రీకృష్ణ ఏమంటున్నారంటే నిజమైన సన్యాసం అంటే ఏమిటంటే ద్వంద్వాలకి రాగద్వేషాలకి అతీతంగా మీరు ఎదిగారా? ఎస్ స్వామీజీ, నాకు ఏ ద్వంద్వాలు కానీ లాభ నష్టాలు సుఖ దుఃఖాలు ఇటువంటి అసలు అసూయ రాగద్వేషాలు ఏమీ లేవు. ఈ జగత్తంతా కూడా నా కుటుంబం ఏంటి, నా శరీరమే విశ్వరూప విరాట్ స్వరూపంగా నేను దర్శిస్తున్నాను. కాబట్టి నాకు ఎటువంటి రాగద్వేషాలు లేవు. ఎవరు ఏది సాధించినా అది నా విభూతియే, ఎవరు ఏది పొందినా అది నా విభూతియే, ఎవరు ఆనందంగా ఉంటే నా ఆనందమే, ఎవరు ఏమైనా ఇబ్బంది పడితే నేను కూడా ఫీల్ అవుతాను అనే భావన మీలో కలిగిందా? అప్పుడు మీరు రాగద్వేషాలకు అతీతంగా మీరు ఎదిగారు అన్న లెక్క. అప్పుడు మీరు సన్యాసమునకు అర్హత పొందినట్లు లెక్క. అందువలన ఇప్పుడేంటి, ఇష్టం వచ్చినట్టు కానీ అర్హులు కాకుండా సన్యాసాన్ని తీసుకున్నట్టు ఏమవుతుంది? ఎందుకంటే గృహస్థు నుండి సన్యాసంకి వెళ్ళొచ్చు, బ్రహ్మచారి నుండి సన్యాసంకి వెళ్ళొచ్చు, బ్రహ్మచారి నుండి గృహస్థకి వెళ్ళొచ్చు. కానీ సన్యాసం నుండి కిందకు దిగడానికి వీలు లేదు, చాలా కష్టం. అందువలన ఒక ముక్కలో చెప్పాలంటే మీరేం చేయాలి? మీకు మనస్సు సంసిద్ధత ఉందా? లేకపోతే చాలా కష్టము. హే భరత సత్తమా, ఓ అర్జున, అంటే సత్ అంటే ఇక్కడ మహాత్ములు, సత్పురుషులు, గొప్పవారు, ధర్మాత్ములు అనమాట భరత వంశంలో. ఆ వంశంలో అందరిలో కూడా అత్యంత శ్రేష్టమైన అర్జున, శృణు. ఎలా వినాలి? శ్రద్ధగా, ఏకాగ్రతో, జాగ్రత్తగా విను. దేన్ని వినాలి? మే నిశ్చయం. ఇప్పటి వరకు ఎవరో మహాత్ములు చెప్పాను నీకు, ఇప్పుడు నేను చెప్తున్నాను విను, శ్రద్ధగా విను, నా అభిప్రాయాన్ని విను అంటున్నారు భగవాన్. మే నిశ్చయం. నిశ్చయం అంటే నా అభిప్రాయాన్ని, నిశ్చయమైనటువంటి అభిప్రాయాన్ని విను. ఏంటది? తత్ర అంటే ఈ విషయములో, సన్యాసి విషయములో త్యాగే, త్యాగం గురించి నేను చెబుతున్నాను. చూసారా, భగవానికి ఏమో ఆయన తెలివిగా, అతి తెలివిగా ప్రదర్శించి సన్యాసం అంటే ఏమిటి చెప్పు, త్యాగం అంటే ఏమిటి చెప్పు, ఆ రెండింటి మధ్య వేరుగా చెప్పాలి కృష్ణ అని అడిగాడు అర్జునుడు. భగవాన్ ఏమంటున్నారు? నేను త్యాగం గురిండే చెప్తాను అంటున్నారు. అంటే అర్థం ఏంటి? త్యాగం అన్నా సన్యాసం అన్నా ఒక్కటే. ఎవరి దృష్టిలో? భగవాన్ శ్రీకృష్ణ యొక్క దృష్టిలో. భగవాన్ దృష్టిలో త్యాగం అన్నా సన్యాసం అన్నా ఒకటే అర్థం. అందువలన కృష్ణ పరమాత్మ దాని గురించి చెప్తారు.
ఎందుకు? ఇక్కడ శంకరాచార్య కృష్ణకి చాలా కొంచెం భిన్నం అనిపిస్తుంది. మీరు ఒకవేళ భాష్యాలు చూసినా, ఇంక వేరే కామెంటరీలు చూసినా ఏంటి, ఎందుకంటే భగవాన్ శ్రీకృష్ణ ఏమంటారంటే సన్యాసమే త్యాగము, త్యాగమే సన్యాసము. కాబట్టి ఇప్పుడు మీకు ఈ 5, 6, 5, 6, 7 శ్లోకాల్లో అసలు ఎవరిది సన్యాసము, ఎవరిది సన్యాసం అక్కర్లేదు అని చెప్పేందుకు ఆ బ్యాక్గ్రౌండ్ తయారు చేస్తున్నారు భగవాన్ శ్రీకృష్ణ. చేసి తరువాత ఎన్ని రకములు త్యాగములు ఉన్నాయి, ఎన్ని రకములు త్యాగములు నేను అన్నాను అనుకోండి, మీరు ఎన్ని రకాల సన్యాసులను కూడా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే సన్యాసం అన్నా త్యాగమన్నా ఒక్కటే, ఎవరి దృష్టిలో? భగవాన్ శ్రీకృష్ణ యొక్క అభిప్రాయంలో. కాబట్టి ఏమంటున్నంటే మొదటి 2-3 శ్లోకాల్లో మహాత్ములు మేధావులు త్యాగానికి సన్యాసికి భేదాన్ని చెప్పారు. కానీ భగవాన్ శ్రీకృష్ణ మాత్రము 2 ఒకటే అని చెప్పారు. ఎందుకు? ఏ పురుష వ్యాఘ్ర అంటే పురుషుల్లో శ్రేష్టమైనటువంటి ఓ గొప్ప పురుషోత్తమ, అర్జునుడు కూడా పురుషోత్తమ అంటున్నాడు భగవాన్ శ్రీకృష్ణ, అంటే పురుషుల్లో ఉత్తముడు. త్యాగో హి త్రివిధ సంప్రకీర్తిత, త్యాగాన్ని కూడా 3 రకాలుగా ఉంటాయి. ఇప్పుడు త్యాగం అంటే సన్యాసం అని కూడా అనుకోవాలి, చెప్పాను. ఈ 2 విడదీయకూడదు ఇక నుండి. భగవాన్ శ్రీకృష్ణ విషయంలో త్యాగమే సన్యాసము. కాబట్టి అర్జునుడు రెండింటిని వేరువేరుగా చెప్పమన్నారు. కానీ భగవాన్ ఏమంటున్నారు? అదే సన్యాసము 3 రకాలు అంటున్నారు ఆయన. అర్జునుడు ఏమడిగాడు? త్యాగం ఒకటి, సన్యాసం ఒకటి, 2. భగవాన్ ఏమంటున్నారు? త్యాగము సన్యాసి 2 వేరు కాదు, 2 ఒకటే, అవి కూడా 3 రకాలు ఉన్నాయి అంటున్నారు భగవాన్ శ్రీకృష్ణ. చూసారా, మనము ఒకటడితే 3 ఇచ్చినట్లు లెక్క. అందువలన ఇప్పుడు ఈ సన్యాసం 3 రకాల సన్యాసాలు లేదా 3 రకాల త్యాగాలు తెలుసుకునే ముందు అసలు సన్యాసం తీసుకోవడానికి, త్యాగానికి, సన్యాసానికి ముందు మనలో ఉన్న పరిస్థితి ఏంటి, మన మానసిక సంసిద్ధత ఏమిటి అని చెప్పాలి. దాన్ని భగవాన్ ఇప్పుడు ప్రారంభిస్తున్నారన్నమాట. యజ్ఞదాన తప కర్మ, యజ్ఞదాన తపః కర్మ, యజ్ఞదాన తపః కర్మ, నాత్యాజ్యం కార్యమేవ తత్, నత్యాజ్యం కార్యమేవ తత్, నత్యాజ్యం కార్యమేవ తత్. యజ్ఞో దానం తపశ్చైవ, యజ్ఞో దానం తపశ్చైవ, యజ్ఞో దానం తపశ్చైవ. పావనాని మనీషిణాం, పావనాని మనీషిణాం, పావనాని మనీషిణాం. యజ్ఞదాన తపః కర్మ, నాత్యాజ్యం కార్యమేవ తత్. యజ్ఞదాన తపః కర్మ, నత్యాజ్యం కార్యమేవ తత్. యజ్ఞదాన తపః కర్మ, నత్యాజ్యం కార్యమేవ తత్. యజ్ఞో దానం తపశ్చైవ పావనాని మనీషిణాం. యజ్ఞో దానం తపశ్చైవ పావనాని మనీషిణాం. యజ్ఞో దానం తపశ్చైవ పావనాని మనీషిణాం. ఉత్తమం. ఇప్పుడు సన్యాసం గురించి చెప్పే ముందు అసలు ఈ సన్యాసం కోసం ఎవరు అర్హులు, అసలు సన్యాసం గురించి చెప్పాలి, ఎవరికి చెప్పాలి మనం?
ఎందుకంటే సన్యాసం అంటే ఇదేమైనా మార్కెట్లో దొరికేది కాదు కదా. కాబట్టి భగవాన్ ఏమంటున్నారంటే శాస్త్రం అంతా కూడా మొత్తం మానవాళిని, సమస్త మానవాళిని 2 గ్రూపులుగా చూస్తుంది శాస్త్రం. ఏమిటంటే ఏ జ్ఞానం తెలుసుకుంటే మీరు పూర్తిగా మానసిక ఆధారపడము, మానసిక దౌర్బల్యము, రాగద్వేషాలు, సుఖదుఖాల నుండి బయటపడి, ఆందోళనలు, అలజడులు, ఈ అశాంతి నుండి బయటపడి ప్రశాంతమైనటువంటి ఆనందముగా ఉండే ఆ మోక్షాన్ని పొందడానికి ఆత్మజ్ఞానం అవసరం. అదొక్కటే మార్గం. అయితే ఒక గ్రూప్ ఏంటంటే డైరెక్ట్గా ఆత్మజ్ఞానాన్ని పొందడానికి ఇంకా యోగ్యత ఉండదు. ఒక గ్రూప్ ఏంటి, యోగ్యత సాధించి ఉంటారు. అందువలన జ్ఞానయోగ ప్రాప్తిని పొందిన వారు ఒక గ్రూపు. అంటే ఏంటి అర్థము, వారి యొక్క మనస్సు సంసిద్ధంగా ఉన్నది, చిత్తశుద్ధి కలిగి ఉన్నారు అని అర్థం. అందువలన వారికి ఎటువంటి ఆధారపడడం లేదు. అంటే మానసికంగా, శారీరకంగా దాని గురించి చెప్పట్లేదు శాస్త్రం. అందువలన వారు అన్నీ ఉన్నా ఓకే, అన్నీ లేకపోయినా ఓకే, ఆ పరిస్థితులు ఉంటారన్నమాట. అందువలన వారి మనస్సు అనుబంధాలని దేన్నైనా కలిగి ఉండొచ్చు, విడిచిపెట్టి కూడా ఉంటారు హ్యాపీగా, వాళ్ళకేం ప్రాబ్లం లేదు. యోగరతోవా భోగరతోవా సంగరతోవా సంగవిహీన అలా ఉంటారన్నమాట. మరి రెండో రకం ఏంటి అంటే జ్ఞానయోగ ప్రాప్తి పొందని వారు. అంటే అంతఃకరణం అశుద్ధం, వారి యొక్క మలిన అంతఃకరణము రాగద్వేషాలకి, కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాలకి చిక్కుకుంటారన్నమాట అందులో, ఆ వలలో. అంటే వారు సన్యాసానికి సిద్ధంగా లేనివారు. వీరు రెండో గ్రూపు. ఇప్పుడు మీకు అర్థమైపోయింది కదా, 2 గ్రూపులు చేయిస్తాం మనం. అంటే ఏంటంటే మన మనస్సు సాధారణంగా అనేక సెంటిమెంట్, ఎమోషనల్తో కూడి ఉంటుంది, భావోద్రేకాలతో ముడిపడి ఉంటుంది. అందువల్ల కొన్ని అనుబంధాలను మనం ఎప్పటికీ కోరుకుంటాం. ఎందుకంటే అవి లేకపోతే, మన చుట్టూ రెండో మనిషి లేకపోతే మనకు పిచ్చెక్కిపోతుంది ఒక్కొక్కసారి. ఏంటంత శ్మశానంలా ఉంది, ఎవరు లేరు అంటారు. కొంతమందికి 2-3 మాట్లాడితే చాలు, ఏంటి చేపల మార్కెట్ లాగా సైలెంట్గా ఉండరు అసలు అంటారా. అంటే ఒకరి ప్రశాంతంగా ఉంటే అది ఆశ్రమంలా అనుకుంటారు, ఇంకొందరికి అదే ప్రశాంతము శ్మశానం అని భావిస్తారు. చూసారా, ఇది ఎక్కడ తేడా ఉంది, బయట లేదు, మన మనసులో తేడా ఉంది. అందువలన ప్రతి ఒక్కరు కూడా నా వారు అని చెప్పుకొని ఒక వ్యక్తి కావాలి తోడు. లేకపోతే ఒంటరిగా ఉండి అనేక భయాలు, అనేక భావనలతో, అనేక రకమైనటువంటి మానసిక రుగ్మతలు, స్ట్రెస్, బీపీలు, షుగర్లు ఇవన్నీ తెచ్చుకుంటారు. ఎందుకు, ఒంటరితనం భయంకరమైనది. అందువలన ఈ మధ్య కాలంలో మీరు సైకియాట్రిస్ట్ అంటే మన సైకాలజిస్టులు అంటారు కదా, అక్కడికి వెళ్తే వాళ్ళు అంటారు సన్యాసులు ఎక్కువైపోతున్నారు, మామూలు వాళ్ళకంటే, సాధారణ ప్రజల కంటే ఎక్కువ మంది సన్యాసులు ఉన్నారంట. సైకలాజికల్ ప్రాబ్లంతో, మానసిక ప్రాబ్లంతో, మానసిక రుగ్మతలతో. ఎందుకు, కాసా వేసుకుంటూ మనం అనుకుంటాం అమ్మాయి వీళ్ళకి ఏం అవసరం లేదండి, తిరిగి లేదు, సూపరు డోపరు బంపర్ అనుకుంటారు. కానీ వాళ్ళ యొక్క సైకలాజికల్ మానసిక ప్రాబ్లమ్స్ విపరీతం. మేము చూస్తుంటాం ఋషికేశ్, హరిద్వారు, ఉత్తరకాశీ, గుప్తకాశీ అటువైపు ఎంతోమంది అనేక రకమైనటువంటి ఒక పక్క పరిపక్వత లేకుండా, మనస్సు సంసిద్ధంగా లేకుండా, ఏదో అప్పటికప్పుడు తాత్కాలికమైనటువంటి వైరాగ్యాలతో గొప్ప వాళ్ళని అలా చూస్తూ సన్యాసం తీసుకొని ఆ తర్వాత వారు పడినటువంటి ఇబ్బందులు చూస్తే మనకు జాలేస్తుంది. అందువలన సన్యాసం అనేది ఎప్పుడు కూడాను పూర్తి స్థాయి మన మనస్సు పరిపక్వత పొందకుండా సన్యాసం తీసుకుంటే అనేక రకాల
కష్టాలు, ఇబ్బందులు, అసలు సృష్టిలో ఉన్న ఇబ్బందులు, కష్టాలన్నీ సన్యాసులకే ఉంటాయి. అప్పుడు ఇంకెవరికి ఉండవు. మీరు అనుకుంటారు గృహస్థులమండి, మాకు కష్టం సంసారం. గృహస్థులు అప్పుడు కింగుల్లా కనిపిస్తుంది ఆ సన్యాసులకి. అమ్మ బాబోయ్, నేను పొరపాటు చేశాను, నేను ఆ గృహస్థులో ఉండాల్సింది, హ్యాపీగా కనీసం టీ ఇవ్వండి అంటే అమ్మగారు టీ తెచ్చి ఇచ్చేవాళ్ళు. టీ ఇవ్వండి అంటే ఎవరో నా వైపు చూడట్లేదే అని సన్యాసి బాధ అక్కడ. కాబట్టి అయితే దీన్ని భగవాన్ ఇంత ముందే చెప్పారు సుమా, మీరు గుర్తుపెట్టుకోండి. 5వ అధ్యాయం ఏమన్నారు? సన్యాసస్తు మహాబాహో భుక్కమాప్తుమయోగతః యోగయుక్తో మునిర్బ్రహ్మ నచిరేనాధిగచ్చతి. చూసారా? సన్యాసతు ఏ మహాబాహు అర్జున, సన్యాసం అనేది యోగ్యత లేకుండా తీసుకుంటే అత్యంత దుఃఖతరం అని చెప్పారు భగవాన్ శ్రీకృష్ణ. యోగ్యత ఉన్నవాడికి రాజాది రాజా. అసలు నిజం చెప్పాలంటే సన్యాసి అనేది మేము మహారాజులు. యాక్చువల్ చెప్పాలంటే రాజ్యాలు లేని రాజులు మేము. ఉత్తర భారతదేశం చూస్తే ఏ చదువు లేని అమ్మాయినా ఎవరైనా సరే మహారాజ్ ఆइए आइए कुछ కాఫీ పియేంగే క్యా, పానీ పియేంగే, ఆ బయటి స్వామీజీ మహారాజ్ మహారాజ్ అని పూజిస్తారు ప్రతి సన్యాసులకి. నిజంగా మహారాజులే. ఎప్పుడు మనం పూర్తి స్థాయి యోగ్యతతో, మనసు సంసిద్ధతతో మీరు సన్యాసం తీసుకుంటే మీరు ఒక వ్యాసతో సమానము, మీరు ఒక బుద్ధ, మీరు ఒక శంకర, మీరు ఒక వివేకానంద, మీరే చిన్మయానంద, దయానంద, మీరే అంతా. ఎవరైనా సరే చంద్రశేఖర పరమాచార్య, రమణ, రామకృష్ణ, ఆనందమయ్యి, అమృతానందమయ్యి, ఎవరైనా సరే మదాలస, చూడాలా, ఎవరైనా సరే ఎప్పుడు మనం సంసిద్ధతగా ఉండి తీసుకోవాలి. గాబరపడి తీసుకుంటే ఆ ప్రమాదాలు కూడా మళ్ళీ మనం చూస్తున్నాం ఇప్పుడు. అయితే మీరు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను. పూజ్యస్వామి దయానంద సరస్వతి అంటే ఆర్య సమాజం కాదు. ఎప్పటికీ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. దయానంద స్వామి అనగానే ఆర్య సమాజం కనెక్ట్ అయిపోతున్నారు. కానీ పూజ్యస్వామి దయానంద సరస్వతి గారు అంటే మా పరమ గురువు మొదట్లో చిన్మయానంద వారిని బాగా ఆకర్షితులయ్యారు. వారితో పాటు బ్రహ్మచారిగా ఉంటూ వారికి ఒక కంప్లీట్ ఒక టైప్ రైటర్గా, అలాగ స్టెనోగ్రాఫర్గా ఉంటూ ఉంటూ ఉత్తరకాశీ, ఋషికేశ్ వెళ్ళేవారు. అప్పుడు చాలా మంది సన్యాసులు కలిసేవారు. ఆయన వాళ్ళ దగ్గర చెప్పేవారు, నేను అతి త్వరలోనే సన్యాసం తీసుకోవాలి, సన్యాసమే నా యొక్క జీవిత లక్ష్యము, నాకు గీలు అనేవారు ఆయన. అక్కడ సన్యాసులు అన్నారు, నాయన ఎట్టి పరిస్థితులు అలాంటి తప్పు చెయ్యకు. ఏంటి తప్పు? సన్యాసం మాత్రం తీసుకోవద్దు బాబు, నువ్వు మంచి బ్రహ్మచారిలాగా ఉన్నట్టున్నావు, సన్యాసం తీసి మాత్రము అలాంటి ఇబ్బందుల్లో మాలాగే ఇబ్బందులు పడకు అనేవాళ్ళని. ఎందుకంటే వాళ్ళందరూ కూడా కొంతమంది అన్నారు సీక్రెట్ గా, బయట చెప్పకూడదేమో నాకు తెలీదు, అయినా చెప్పేస్తాను నాకేం భయం లేదు కాబట్టి. కొంతమంది అనేవాళ్ళు ఆ చిన్మయానంద మాటల్లో పడి మేము ఎంతో మంది సన్యాసం తీసుకున్నాం అన్నారంట. అంటే స్వామి చిన్మయానంద ఈజ్ లైన్ లైక్ సింహం, వేదాంత కేసరి. ఇప్పుడు మీలో అది సంసిద్ధత లేకుండా ఆయన మాటలు, ఆయన వ్యవహార శైలి, ఆయన జీవన విధానము అన్నిటికీ ఆకర్షితులైపోయి సన్యాసం తీసుకుంటే ఏం లాభం? అందువలన దయానంద స్వామి అలా పరిపక్వత లేకుండా, సంసిద్ధత లేకుండా కాదు కదా, ఆయన ఆల్రెడీ ముందే సంసిద్ధత అయి ఉన్నారు. కాబట్టి దయానంద స్వామి సన్యాసం తీసుకొని వెనక్కి రాలేదు. కాబట్టి ఇక్కడ మీకు ఎందుకు చెప్పానంటే సన్యాసం అనేది మీరు అనుకున్నట్టు అంతా రెడ్ కార్పెట్ ఏం కాదు. ఎవరికి రెడ్ కార్పెట్? ఎవరైతే జ్ఞానయోగ ప్రాప్తి, ఆ దైవీ సంపత్తి పొందుతారో, అంటే మన పురుష ప్రయత్నం, మానవ ప్రయత్నము, ఈశ్వర అనుగ్రహము, సద్గుణ అంటే దైవీ సంపత్తి కలిగి ఉన్నవారు, సద్గుణాలు, వీరు సన్యాసం అనేది నిరంతరం ప్రతి క్షణం కూడా దాన్ని ఆహ్లాదిస్తారంటే అనుభవిస్తారు, అనుభూతి చెందుతారు. నేను వెళ్ళినప్పుడు కూడా అలాగే అన్నారు. ఋషికేశులో బ్రహ్మచారి ఉంటే చాలా మంది నన్ను సన్యాసం వద్దు అనేవారు. నేను అన్నాను, నా జీవితంలో ఎప్పుడు కూడా సన్యాసి వద్దు, తక్కువ అనేది లేదు. ఇప్పుడు కూడా ఇంకా సన్యాసి మీద ప్రీతి పెరుగుతుంది తప్ప ఎప్పుడూ తగ్గలే. అది దాని యొక్క సంసిద్ధత బట్టి ఉంటుంది, యోగ్యత. కాబట్టి
ఇంతకీ సన్యాసం అనేది ఎవరికి చెప్పాం కదా. అందువలన ఈ సన్యాసం అనేది అందరికీ కాదు. కాబట్టి ఇక్కడ భగవాన్ ఏమంటున్నారంటే సన్యాసం ఎందుకు కష్టము చెప్పండి మీరు. సన్యాసం అంటే ఒకటే బట్టలు, ఒక కలర్ బట్టలు వేసుకుంటామంటే అవకాశం లేదు. ఎప్పుడు చూసినా ఈ కాషాయం బట్టలే తిరిగేసి మరిగేసి అవే కట్టుకోవాలి. కలర్ఫుల్ లైఫ్ లేదు మనలోన, కలరు లేదు, కలర్ఫుల్ లైఫ్ లేదనమాట సన్యాసి అనుకుంటారు కొంతమంది. పోనీ వాళ్ళ యొక్క ఆహారంలో ఏమైనా మార్పు ఉందంటే ఏముండవు. చప్పని రొట్టి దాలు రొట్టి అలాగే మార్చుకోవాలి తప్ప వేరే మార్గాలు లేవు. అందువలన ఈ సన్యాసం అంటే నిజం చెప్పాలంటే వాళ్ళు చాలా ఒంటరిగా జీవిస్తుంటారు కొంతమంది సన్యాసులు. అందుకే కొంతమంది గృహస్థులు ఎవరైనా కలిస్తే వాళ్ళతో అతుక్కుపోయి లోడ ఒక మొత్తం ఎలాగైతే రిజర్వాయర్ నుండి నీరు ఎలాగ వస్తుందో అలా మాట్లాడడం ప్రారంభిస్తారు. ఎందుకు? వారితో మాట్లాడడానికి ఎవరు ఉండరు. వారికి కావలసిన సమయం ఉంటుంది, కానీ ఒక శాస్త్రము ఒక సరైన గురు పరంపర లేకపోతే చాలా ప్రమాదం సన్యాసం. అందువల్ల తస్మాత్ జాగ్రత్త. సన్యాసం అనేది అందరికీ సమానంగా తీసుకునేది కాదు. సన్యాసం అనేది నిజంగా చెప్పాలంటే దానికి ఒక యోగ్యత వచ్చినప్పుడే, అది ఒక పండు పండినప్పుడే చెట్టు నుంచి రాలి పడాలి. అంతే మనం కాయ తెంపి దాన్ని కెమికల్స్ రసాయనాలు వేసి ఎంత పసుపుగా మారినా లోపల పులిపే ఉంటుంది. సన్యాసి పరిస్థితి కూడా అంతే. బయట కాషాయ బట్టలు వేసినంత మాత్రాన ఈజ్ నాట్ ఏ రియల్ సన్యాసి, ఈజ్ నాట్ ఏ రియల్ యోగి. ఈ మేబీ బయటికి సన్యాసి కనిపించవచ్చు కాషాయాంబరదారి. అందుకే భగవాన్ ఏమంటున్నారంటే యజ్ఞదాన తప కర్మ నా త్యాజ్యం విడిచిపెట్టకూడదు ఎట్టి పరిస్థితుల్లో. అందుకే మీరు వేదాంతం చదవండి, భగవద్గీత చదవండి, నిరంతరము మీ భక్తి వదలకూడదు. అది కవచం మీకు. ఏ సమయంలోనైనా సరే, ఏ ప్రదేశంలోనైనా సరే మిమ్మల్ని ఒక కవచంగా కాపాడుతుంది. లేకపోతే మనం ఏం చేస్తారు, ఇప్పుడు యూత్ కుర్రోలు చూడండి, ఆడపిల్లలు మగపిల్లలు అందరూ కూడా ఈ యొక్క స్మోకింగ్, ఈ డ్రగ్స్, ఈ లిక్కర్లు ఇవన్నీ తాగేస్తున్నారు. మొన్న ఎవరో చెప్పారు మగవారి కంటే ఆడవాళ్ళు ఎక్కువ తాగుతున్నారట మందు, స్మోకింగ్లు అంట. ఎంత దురదృష్టం ఈ సమాజానికి, ఎంత హానికరం చెప్పండి. అందువలన ఇప్పుడు మనకి ఎప్పుడైతే మనం ఒక కంప్లీట్ ఆధ్యాత్మిక సంబంధం పెట్టుకోవాలి ఈశ్వరునితో, అందువలన అది మనం ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు. ఎందుకంటే మన ధర్మము, మన సంప్రదాయము, మన సంస్కృతి ప్రపంచం కల్లా ఎందుకంటే గొప్పదంటే కొన్ని దేశాలలో ఈ రష్యా, చైనాలు, కమ్యూనిస్ట్ దేశాలు ఎందుకు వచ్చాయి? అనేక దేశాలలో పేదరికం పెరిగిపోతే వాళ్ళు విప్లవాలు, రెవల్యూషన్ పెరిగిపోతాయి. యుద్ధాలు చేస్తారు, ఉద్యమాలు చేస్తారు, వీధులు పడి, రోడ్డు పడి. కానీ భారతదేశంలో పేదరికం కూడా ఎప్పుడూ తగ్గట్లేదు, పెరుగుతూనే ఉంది. కానీ ఎప్పటికి కూడా మన లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉందంటే అర్థం ఏంటి? ఎంత పేదవాడైనా కత్తులు కటారులు తీసుకొని, గన్నలు తీసుకొని రోడ్డు మీద పడ్డు, వాడికి తెలుసు ఈశ్వర భక్తి, వాడికి తెలుసు ఈశ్వరుడు అనేవారు ఉన్నారు, వానికి తెలుసు రాజుయే కింకరుడు, కింకరుడే రాజు అగునని వారికి తెలుసు. ఇవన్నీ కూడా తాత్కాలికమని తెలుసు. కాబట్టి ఈ రోజు ఎంత పేదరికంగా స్లమ్ ఏరియాలో ఉన్నప్పటికీ, గుడిసెల్లో ఉన్నప్పటికీ మన వాళ్ళు శాంతంగా వాళ్ళ ముఖాల్లో చిరునవ్వులు చూడగలుగుతున్నాం. ఎంతో డబ్బులు, ధనాలు, ఆస్తు కోసం సంపాదించుకున్న వారికి నిద్ర రాదు ప్రతిరోజు. ఇదంతా కూడా ఇది సనాతన ధర్మం యొక్క గొప్పతనం. అందుకే మనం ఇంత పేదరిక స్థితిలో కూడా మనం చిరునవ్వులు చిందిస్తున్నామంటే మనలో దైవ చింతన ఉన్నది. ఆ దైవ చింతన అనేది మనకు ఒక కవచం, మనకు ఒక శక్తి. దైవ చింతన ఈజ్ ద బూస్ట్ ఆఫ్ అవర్ ఎనర్జీ, అవర్ శాంతి. కాబట్టి సనాతన ధర్మము అందుకే ఈ రోజు లేకపోతే మన దేశంలో ఉన్న పేదరికాన్ని బట్టి చూస్తే ఈ పాటికి రష్యా విప్లవము, ఫ్రెంచ్ విప్లవాలు, అమెరికా విప్లవాలు వచ్చేయాలి ఈ పాటికి. కానీ మన దేశంలో విప్లవాలు అలా రావు. ఏదో కొద్ది గొప్ప అక్కడక్కడ ఉంటారు కొంతమంది,
వాళ్ళు ఒక రకమైనటువంటి ఈ కన్ఫ్యూజన్లో పడిన వాళ్ళు అలా ఉంటారు తప్ప భారతదేశంలో ఇప్పటికీ శాంతికి, ఇప్పటికీ ప్రజాస్వామ్యానికి, ఇప్పటికి కూడా ఒక వసుదైవ కుటుంబకం అనే లోక సమస్త సుఖినో భవంతు అని ఉన్నదంటే అది మనలో గొప్పతనం. అందువలన ఈ విధంగా మనం చెప్పాలి. ఇప్పుడు కూడా మీరు అందరిని మనం తీసుకోకూడదు. ఇప్పుడు కూడా కొన్ని గ్రామాల్లో వెళ్తుంటాం, అప్పుడప్పుడు పాదయాత్రలు చేస్తుంటాం, అప్పుడు సత్సంగాలకు వెళ్తుంటాం. వాళ్ళు ఇల్లు చూస్తే మనకే జాలేస్తుంది. వాళ్ళ దగ్గర డబ్బులేమి ఉండవు, కానీ రోడ్డు మీద మేము వెళ్తుంటే పరిగెత్తుకొని వచ్చి 5 రూపాయలు ఇవ్వడము, 10 రూపాయలు ఇవ్వడం ఇస్తున్నారు. ఇప్పుడు కూడా చాలా పేద స్థితిలో వారి దగ్గర ఉన్నదే 100 రూపాయలు ఉంటుందో 50 రూపాయలు ఉంటుందో, అప్పటికి 10 రూపాయలు తీసి ఇవ్వగలుగుతున్నాడు. అంటే ఎలా ఇవ్వగలుగుతున్నారు అంటే ఇప్పటికి కూడా ఆ కాషాయంబరం ధరించే సన్యాసి మీద ఉన్నటువంటి భక్తి, గౌరవం. కాబట్టి అందుకే మన సంప్రదాయము, మన సంస్కృతి, మన ధర్మములో ఏం చెప్పింది? తమేతం వేదాన వచినేనా బ్రాహ్మణ వివిధిషంతి యజ్ఞేన దానేన తపస అనాసకేన అని చెప్పింది బృహదారణ్యక ఉపనిషత్తు. అంటే అర్థమేంటి? మీరు ఎప్పుడు కూడా యజ్ఞము, దానము, తపస్సు అంటే పంచమహాయజ్ఞాలు విడిచిపెట్టకూడదు. ఎప్పుడు విడిచిపెట్టాలి? మీరు పూర్తిగా ఆత్మనిష్టలో చేరుకుని ఆ పరిస్థితి వచ్చినప్పుడు, ఇక శ్రవణ మన నిధిధ్యాసన తప్ప వేరే కర్మలు మీకు లేనప్పుడు, అప్పుడు ఇవి కూడా విడిచిపెట్టొచ్చు. అందువలన నా త్యాజ్యం, విడిచిపెట్టకూడదు. మరేం చేయాలి? కార్యమేవ తతో, ఖచ్చితంగా మీరు అవి చేసి తీరాల్సిందే. ఎందుకు? మనకి మోక్షం కావాలంటే ఆత్మజ్ఞానం కావాలి. ఆత్మజ్ఞానం కావాలంటే ఆత్మజ్ఞానానికి మనము విలువ ఇవ్వాలి, హైయెస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. అప్పుడే మీరు ఆ జ్ఞానయోగ ప్రాప్తికి విలువిస్తారు. జ్ఞానయోగ ప్రాప్తికి విలువిస్తే అప్పుడు యజ్ఞము, దానము, తపస్సులు కూడా మీరు విలువిస్తారు. చూసారా? ఫస్ట్ ఆత్మజ్ఞానానికి విలువ ఇవ్వాలి. ఆత్మజ్ఞానం కావాలంటే దానికి యోగ్యత, సద్గుణ సంపత్తి, దైవీ సంపత్తి, అది పొందడానికి విలువ ఇవ్వాలి. అవి పొందడానికి విలువ ఇవ్వాలంటే మనం ఏం చేయాలి? యజ్ఞదాన తపస్సు అంటే పంచమహాయజ్ఞాలు లాంటి కర్మయోగం విలువిస్తాము. ఈ విధంగా భగవాన్ మనకి పూర్తి స్థాయిలో ఎక్స్ప్లెయిన్ చేసి ఏమంటున్నారు? యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషినాం. అందువలన ఇప్పుడు ఆల్రెడీ టైం అయిపోయింది కదా, ఓకే. అంటే యజ్ఞ, దానము, తపస్సు అనేవి పవిత్రం చేస్తాయి. చాలా మంది ఏమనుకుంటారంటే, మేము ఆల్రెడీ మాకు మంచి ఆదాయం వస్తుంది, నాకు మంచి భార్య ఉన్నది, నాకు మంచి భర్త ఉన్నారు, మంచి బిడ్డలు ఉన్నారు, మాకు నెల నెల ఆదాయం వస్తుంది, ఇల్లు బాగుంది, కారు బాగుంది, ఆరోగ్యం ఉంది, మాకెందుకు దేవుడు, మాకెందుకు ఈ భక్తి, మాకెందుకు ఈ యజ్ఞము, మాకెందుకు ఈ యాగము, మేమెందుకు ఈ దానం చెయ్యాలి అని కొంతమంది ఆలోచిస్తారు. కానీ ఒక విషయం గమనించండి, ఇవన్నీ క్షణికమే. నిజానికి మీకు అన్ని బాగున్నప్పుడే మీరు భక్తి బాగా చెయ్యాలి. నిజం చెప్పాలంటే ఇవన్నీ మీకు సక్రంగా ఉన్నప్పుడే మీరు గీత అధ్యయనం చేయాలి. ఎందుకంటే శాస్త్రం ఏం చెప్పిందంటే, నీకు లౌకికంగా నువ్వు ఎంత హ్యాపీగా ఉన్నప్పటికీ నీకు దైవ చింతన, ఆధ్యాత్మిక చింతన లేకపోతే అది నీకు పాపముతో సమానము అని శాస్త్రం చెప్పింది. అది పాపమే. చూసారా? అందువలన ఎంత ఘోరముగా ఉన్నది ఇక్కడ. కాబట్టి ఈ విధంగా అన్ని ఉన్న వాళ్ళే చెయ్యాలి. ఎందుకంటే ఏమీ లేని వారు ఏం చేస్తారు చెప్పండి? భిక్షకే దిక్కు లేదు వారికి ఆ పూట. వాళ్ళేం దైవ చింతనలో, వారేం భక్తి చేస్తారు, వాళ్ళేం దానం చేస్తారు. అన్ని ఉన్నవారే చెయ్యాలి. ఎందుకంటే ఈ మనీషిన అంటే దాని విలువ వారే తెలుసుకోగలరు. ఏంటి తెలుసుకోగలరు? నాకు జ్ఞానం విలువ తెలియాలి, జ్ఞానం పొందడానికి యోగ్యత విలువ తెలియాలి, యోగ్యత పొందడానికి నేను యజ్ఞ, దాన, తపస్సు, దాన ధర్మాలు, తపస్సులు చేయాలని విలువ తెలుసుకుంటారు. కాబట్టి వాళ్ళే చెయ్యాలి. కాబట్టి అందువలన భగవాన్ ఏమన్నారు? చివరికి మీరు ఎప్పుడైతే యోగ్యత సంపాదిస్తారో ఆ తర్వాత సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. సర్వధర్మాన్ అంటే ఈ పంచమహాయజ్ఞాలు, యజ్ఞ, దాన, తపస్సు కూడా
మీరు విడిచిపెట్టొచ్చు. ఎందుకు? నిరంతరం శ్రవణం మనం నిధ్యాసనం చేసుకోండి అని చెప్పారు. సో ఈ విధంగా భగవాన్ అనేది ఇప్పటి వరకు మనకి ఈ సన్యాసులు ఎవరికి చెప్తున్నారు, త్యాగము సన్యాసం అనేది ఎవరికి అని వివరించారు. తర్వాత క్లాసు నుండి ఈ 3 రకాల త్యాగం అంటే సన్యాసమే ఒక్కటే, 3 రకాలు ఎలా ఉంటాయి అనేది రేపటి నుండి మనం చూస్తాం. అద్భుతంగా ఉంటుంది. 18వ అధ్యాయంలో ఒక్కరోజు కూడా విడిచిపెట్టకని మీరు వింటే అప్పుడు మోక్ష సన్యాస యోగం యొక్క అసలైన సారము మీకు వంట పడుతుంది. మొత్తం భగవద్గీత తత్వం కూడా ఇందులో చెప్పడం జరిగింది. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.